ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈపీఎఫ్ఓ, ఈఓ, ఏఓ అండ్ ఏపీఎఫ్సికి సంబంధించి ఏదైతే 2025 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు, ఆల్రెడీ మేము ప్రిపేర్ అయి ఉన్నాము. జస్ట్ స్లైట్ ఎడ్జ్లో మేము అక్కడ పాస్ దగ్గర కట్ ఆఫ్ దగ్గర కొద్దిగా స్లిప్ అయ్యాం సార్. ఈ పరిస్థితుల్లో మా పరిస్థితి ఏంటి? మేము ఈపీఎఫ్ఓ, ఈఓ నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ చేయవచ్చా? 2026లో నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా? లేదంటే 27లో నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయాలా? ఎప్పుడు నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయాలి అని చెప్పి మొన్న రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా నెక్స్ట్ ఈపీఎఫ్ఓ ఎప్పుడు ఉండొచ్చు అండ్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈపీఎఫ్ఓకి సంబంధించి ఎలా ఉండాలి అండ్ ప్లాన్ బి ఏముండాలి, దీంతో పాటు ఏముండాలి అనేది క్లియర్గా మనం మాట్లాడుకుందాము. ఓకే, సో ఓవరాల్గా ఫస్ట్ మనం క్లూస్ పరంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి క్లూ నెంబర్ 1లో మనకి పాస్ట్ ఇయర్ ట్రెండ్స్ని ఒకసారి చూసుకుందాము. ఏపీఎఫ్సికి సంబంధించి ఒకసారి వేకెన్సీ చూసుకున్నాం అనుకుంటే మనకి నోటిఫికేషన్ 2015లో పడి దాని తర్వాత హ్యూజ్ జంపు 2023లో పడింది మనకి మళ్ళీ. కానీ 2023 తర్వాత 25లో మళ్ళీ నోటిఫికేషన్ అయితే కనిపించేసింది. సో అక్కడైతే టెన్షన్ లేదు. ఈ 2 సంవత్సరాల గ్యాప్లో మనకి నోటిఫికేషన్ కనిపించేసింది. ఇక్కడ 8 ఏళ్ల గ్యాప్ ఎందుకు వచ్చింది అండ్ ఏపీఎఫ్సికి సంబంధించి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నార్మల్గా ఒక్కోసారి ఏపీఎఫ్సి, ఈఓఏఓ రెండు కలిపి ఒకేసారి నోటిఫికేషన్ వస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే అదొకసారి ఇదొకసారి. 2015 ఏపీఎఫ్సి 2015లో వచ్చింది, ఈఓఏఓకి 2017లో వచ్చింది. ఓకేనా? సో ఇలా గ్యాప్స్ ఉండొచ్చు. ఈఓఏఓకి సంబంధించి కూడా 2020లో వచ్చింది, 2020లో ఏపీఎఫ్సి నోటిఫికేషన్ పడలా. సో అందుకని రెండు ఒకేసారి ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి. 2023లో కానీ 25లో కానీ ఒకేసారి అయితే పడ్డాయి. 23లో 25లో ఒకేసారి పడ్డాయి. కానీ 15లో 17లో అండ్ 2020లో ఒకేసారి రెండు నోటిఫికేషన్స్ పడలేదు. అయితే దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నాం అనుకుంటే ఏపీఎఫ్సి పోస్టులు బాగా తక్కువ ఉంటాయి. అవునా? రీజనల్ ఆఫీసులు ఉంటారు కాబట్టి డిస్ట్రిక్ట్ క్వార్టర్స్ కానీ జోనల్ పోస్టులు కాదు ఇవి. సో మనకి పోస్టులు తక్కువ ఉంటాయి. ఓకే, ఒక్కొక్క అసిస్టెంట్ కమిషనరే ఉంటారు. సో అందుకని మనకు కొద్దిగా ప్రాబ్లమాటిక్ కనిపించవచ్చు, తక్కువ నోటిఫికేషన్ ఇందులో కనిపిస్తుంటాయి. కానీ ఈఓఏఓకి సంబంధించి ఒక ఆఫీస్లో 5-6 ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి మనకి కొద్దిగా నోటిఫికేషన్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా దీనికి ఈఓఏఓ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. అయితే దీని పరంగా మనం చూసుకున్నాం అనుకుంటే ఇప్పుడు 2017, 2020, 2023, 25 ఇలా పడ్డాయి ఈ వేకెన్సీస్. సో ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు ఒకసారి వేకెన్సీ కనిపిస్తూ ఉంది. ఈ ప్యాటర్న్లో దీని పరంగా మనం గెస్ చేసుకోవాలి అనుకుంటే మనకి 2027లో మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీని పరంగా మనకి ఎవ్రీ 2 years ఆర్ 3 years ప్యాటర్న్ మీద మనకు నోటిఫికేషన్ వస్తున్నాయి కాబట్టి దీని పరంగా మనం గెస్ చేసుకోవాలి అనుకుంటే మనకి 2027లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ కనిపించవచ్చు. ఓకే, అయితే దీని పరంగానే మనం గెస్ చేసుకోవడం కుదరదు. 2026లో కూడా పడొచ్చా పడకూడదా అనేది మన రీసెంట్ న్యూస్ అండ్ ఈపీఎఫ్కి సంబంధించి రీసెంట్ మీటింగ్స్ వీటిని బట్టి ఆధారితంగా మనం ఒకసారి చూసుకోవాలి. రీసెంట్ మీటింగ్ మనకి జూలైలో ఏం చెబుతా ఉందంటే, సో దాని గురించి మాట్లాడుకునే ముందు యూపీఎస్సీకి సంబంధించి మనకి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి రన్ అవుతా ఉంది. యూపీఎస్సీ ఎవరైతే ఈపీఎఫ్ఓ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరికీ సంబంధించి మంచి వేకెన్సీ ఇది. యూపీఎస్సీ మీ అందరికీ తెలిసిందే. చాలా వరకు మీకు 70% స్టూడెంట్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈపీఎఫ్ఓ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఈ రెండు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మంచి వేకెన్సీ ఒకటి రన్ అవుతా ఉంది, మంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి రన్ అవుతా ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, మేజర్గా అసలు ఒక ఆస్పిరెంట్కి కావాల్సింది ఒక టాపిక్ పాలిటిక్స్ సంబంధించి చూసుకున్నాం అనుకోండి, ప్రియాంబుల్ ఒకటి దగ్గర చదవటము, యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటూ ఉండటము, ఇలా కాన్సెప్ట్ రిలేటెడ్, ఫ్యాక్చువల్ రిలేటెడ్ రెండు మీరు హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఒక పాలిటీ అవ్వడానికి మీకు దగ్గరగా 2 లేదంటే 3 వారాలు పడుతుంది. ఓకే, ఏంది సెర్చ్ చేసుకొని ఒక్కసారి ప్రిపేర్ అవ్వడానికే. కానీ మన దగ్గర ఆల్రెడీ యాప్లో కోర్సెస్ కానీ, పీడిఎఫ్ కోర్సులు కానీ, లేదంటే వీడియో కోర్సులు కానీ ఎలా ఉన్నాయి, మెంటర్షిప్ కోర్సెస్ ఇవన్నీ అంటే మీకు ఫ్యాక్ట్స్ ఎక్కడైతే మీరు ప్రిపేర్ అవ్వాలో అక్కడ మెమొరీ హింట్స్ ఉంటుంది. కాన్సెప్ట్ ఎక్కడైతే ప్రిపేర్ అవ్వాలో మీరు ఎన్సీఆర్టీస్ అండ్ లక్ష్మీకాంత్ ఇలాంటి వాటికన్నా డెప్త్గా మన దగ్గర కంటెంట్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అలానే మెంటర్షిప్ కోర్సులు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎలా చదవాలి, ఏంటి, ఏ టాపిక్ చదవాలి, ఈవినింగ్ మీరు చదివింది నేను స్వయంగా వింటాను. ఓరల్ సెషన్స్ ఉంటాయి మన దగ్గర, ప్రతిరోజు ఉంటాయి. సో ఇలాంటి ఓరల్ సెషన్స్ ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మెంటర్షిప్ కోసం అని చెప్పి నా నెంబర్ 9491370061 దీనికి ఒకసారి వాట్సాప్లో హ్యాండ్ మెసేజ్ పెట్టండి. ఒకసారి మీతో మాట్లాడిన తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది డిస్కస్ చేసిన తర్వాత మీరు మెంటర్షిప్లో ఎలిజిబుల్ ఉంటే మిమ్మల్ని బ్యాచ్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే,
దీనికి సంబంధించి పీడిఎఫ్ కోర్సులో కూడా 4-5 రకాల పీడిఎఫ్లు మీకు కనిపిస్తూ ఉంటాయి. మీకు 4 రకాల పీడిఎఫ్లు, ప్రింటబుల్ ఫార్మాట్, మైండ్ మ్యాప్, దాంతోపాటు హ్యాండ్ రిటర్న్ మెటీరియల్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ కోర్సులోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? సో ఒక్క కోర్సు ఇప్పుడు రీసెంట్గా రికార్డ్ చేసినవి లైవ్ సెషన్స్ వీటిలో మీరు తీసుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఎప్పుడో రికార్డెడ్ పడిపోయిన క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నారా, బయట మీరే ఆలోచించుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి క్లూ నెంబర్ 2 చూసుకున్నాం అనుకుంటే రీసెంట్గా జూలై 18, 2025లో ఏదైతే ఈపీఎఫ్ఓ బిజినెస్ స్టాండర్డ్ న్యూస్లో మనం చూసుకున్నాం అనుకుంటే ఈపీఎఫ్ఓ మీటింగ్లో వాళ్ళు క్లియర్గా ఏం డిస్కస్ చేశారంటే ఈపీఎఫ్ఓ ఏదైతే వేకెన్సీ స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని పెంచాలనుకుంటున్నాము. ఓకే, ఎంప్లాయీ స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని పెంచాలనుకుంటాం. 24,000 పోస్టులు శాంక్షన్ అయి ఉంటే 9,000 దాకా ఖాళీలు ఉన్నాయి. వీటిని పెంచాలి అని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి ఒక న్యూస్ మనకి కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఎందుకు ఈ వేకెన్సీస్, ఈ పోస్టులు ఇవన్నీ ఇంక్రీజ్ చేస్తున్నారు, ఇప్పుడు ఏం అవసరం వచ్చింది అంటే మనందరికీ తెలిసిందే, డే బై డే మనకి పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. పాపులేషన్ పెరిగింది అనుకుంటే ఎంప్లాయీస్ కూడా పెరగాల్సిందే. ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ ఈపీఎఫ్ఓ డిపెండ్స్ ఆన్ పాపులేషన్. అవునా కదా? ఎవరైతే ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో, ఎంప్లాయీస్ వాళ్ళ ఆఫీసుల్లో, ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారో వాళ్ళకి సక్రమంగా పిఎఫ్ వస్తుందా లేదా ఇది చూసేదే ఈపీఎఫ్ ఆర్గనైజేషన్. ఎన్ఫోర్స్మెంట్ చేయడమే ఏదైతే ఈపీఎఫ్ఓ లా ఏదైతే ఉందో 10 మందికి పైగా, 20 మందికి పైగా మనం చదువుకున్న లేబర్ లాస్లో. ఓకే, పవర్ ఇండస్ట్రీ అయితే ఒకటి, పవర్ లేని ఇండస్ట్రీ అయితే ఒకటి, ఇంతమంది ఉండాలి లిమిట్స్, ఈ లిమిట్ దాటితే పిఎఫ్ కట్టాల్సిందే ఎంప్లాయరు. సో ఇవన్నీ మనం చదువుకున్నాం. వాళ్ళు ఎగ్గొట్టగా ఉండకుండా ఏదైతే పిఎఫ్ వాళ్ళకి ఏదైతే కడుతున్నారో వాళ్ళకి సక్రమంగా నెల పెన్షన్ వచ్చేటం, ఇదంతా మనం మొత్తం పాపులేషన్ మీద డిపెండ్ అవుతూ ఉంది. సో ఈ పెరిగే పాపులేషన్కి వేకెన్సీస్ కూడా పెరగాల్సిందే. ఎందుకంటే ఏంటి, వర్క్ లోడ్ ఇంక్రీజ్ అవుతా ఉంది అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు వాళ్ళ నోటీస్లో, వాళ్ళ బిజినెస్ స్టాండర్డ్ న్యూస్లో మనం ఒకసారి 18 జూలై 2025లో చూసామనుకుంటే. సో అందుకని ఓవరాల్గా ఇది కూడా ఎటు సంకేతం ఇస్తూ ఉంది అంటే 2026లో మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది, 27లో మీకు ఎగ్జామినేషన్ జరగవచ్చు. మోస్ట్లీ 27 స్టార్టింగ్ జనవరి, ఫిబ్రవరి ఈ మంత్లో, లేదంటే 2026 మిడ్ కానీ లేదంటే లాస్ట్లో కానీ మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది. అండ్ ఎగ్జామ్ 2027 రేంజ్లో మనకు కనిపించే ఆస్కారం దీనికి సంబంధించి మనకు కనిపిస్తూ ఉంది. 2026లో ఎందుకు ఎగ్జామ్ జరగదు సార్? ఏం లేదండి, ఇప్పుడు 2025కి సంబంధించి నోటిఫికేషన్ ఉంది కదా, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఒక్కసారి వెనక్కి వెళ్ళాం అనుకుంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి 2023లో ఏదైతే నోటిఫికేషన్ జరిగిందో, ఎగ్జామ్ కండక్ట్ అయిందో, దాని తర్వాత ఇంటర్నల్ ప్రాసెస్ జరిగింది. యూపీఎస్సీకి వేకెన్సీస్ పంపించడం జరిగింది, యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇంటర్నల్ ప్రాసెస్ ఫిబ్రవరి 2024లో జరిగితే రిక్వెజిషన్ ఆఫ్ యూపీఎస్సీకి రిక్వెస్ట్ చేయడం కానీ లేదంటే వేకెన్సీస్ నోటిఫై చేయడం కానీ ఇవన్నీ మార్చి 2025లో జరిగినాయి. ఓకేనా? ఎందుకంటే ఇంటర్నల్ ప్రతి రీజనల్ ఆఫీస్, ఇండియా లెవెల్లో ప్రతి రీజనల్ ఆఫీస్ నుంచి డేటా మొత్తం కలెక్ట్ అయ్యి యూపీఎస్సీకి ఫైనల్ అఫిడవిట్ వెళ్తుంది. దానికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దానికి సంబంధించి యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఓకే, ఇదంతా జరగాలి అంటే మినిమం 1.5 year టైం పడుతుంది. ఇంటర్నల్గా ఆల్రెడీ 2025లో రాసిన వాళ్ళకి నెక్స్ట్ ఫేజెస్ డివి ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, దాని తర్వాత జాబ్ లొకేషన్స్ అలాట్ చేయాలి, దాని తర్వాత వేకెన్సీస్ని మళ్ళీ ఏమేమి ఉన్నాయని చెప్పి ఫైనల్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా జరగాలి అంటే మినిమం ఒక 1 year అయితే మినిమం పడుతుంది. అందుకనే 2026 ఎండ్లో కానీ లేదంటే 2027 స్టార్టింగ్లో కానీ జరుగుతుంది. సరే సార్, మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేము స్లైట్ ఎడ్జ్లో ఉన్నాము, మా పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగితే స్లైట్ ఎడ్జ్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను. ఏదైతే మీరు ఆల్రెడీ వేరే వేకెన్సీస్కి యూపీఎస్సీస్ కానీ లేదంటే స్టేట్ పీసీఎస్ కానీ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో వాటికి ప్రిపేర్ అవుతూ మన క్యూఆర్ఈ టాపిక్ ఏదైతే ఉందో, క్యూఆర్ఈ అంటే ఏంటి, క్వాంటు, రీజనింగ్, ఇంగ్లీషు ఎక్కువ వెయిటేజ్, వాటిని స్ట్రెంత్ చేసుకుంటా, జిఎస్ని కూడా మీరు స్ట్రెంత్ చేసుకుంటా, మీ లేబర్ లాస్ అకౌంట్స్ ఏవైతే సోషల్ సెక్యూరిటీ ఉన్నాయో వాటిని వదలొద్దు. మళ్ళీ మర్చిపోయారనుకుంటే, వెయిట్ చేస్తూ వదిలేశారనుకుంటే మర్చిపోతారు ఆ టాపిక్. మళ్ళీ ఎగ్జామినేషన్ సంబంధించి 4 నెలలు 5 నెలలు నోటిఫికేషన్కి టైం ఇస్తాడు. ఈ 4-5 నెలల్లో మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మళ్ళీ ఈ సబ్జెక్టులు లేబర్ లాస్ అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఓకే, ఈ లేబర్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ మీరు ప్రిపేర్ అవుతూ ఉండటం మీకే మంచిది. ఎందుకంటే మీ లేబర్ లాస్ చూసుకున్నారనుకుంటే మీ పాలిటీలో చాలా యూజ్ అవుతుంది. అకౌంట్స్ లాంటి సబ్జెక్ట్స్ చదివారనుకుంటే మీ ఎకానమీలో చాలా డెప్త్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సోషల్ సెక్యూరిటీ ఆబ్వియస్లీ ఒక సబ్జెక్టే ఉంది ఎథిక్స్కి సంబంధించి. సోషల్ సెక్యూరిటీ అండ్ సోషల్ సెక్యూరిటీలో ఎక్కువ శాతం మీకు ఈ గవర్నమెంట్ స్కీమ్సే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మీకు కావాల్సిన సబ్జెక్ట్సే. వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే, సో వాటిని ఒక పుస్తకంలో ఒక సబ్జెక్ట్ లెవెల్లో మీరు డీల్ చేయబోతున్నారు. అక్కడెక్కడ కాకుండా ఒక సబ్జెక్ట్ లెవెల్లో మీరు ప్రిపేర్ అవడం వల్ల మీరు ఏదైతే యూపీఎస్సీ కానీ స్టేట్ పీసీఎస్ కానీ మీరు ప్రిపేర్ అవుతున్నారో అవి కొద్దిగా మీరు హార్డెన్ చేసుకున్నట్టే, మీ సబ్జెక్ట్ని మీ సిలబస్ని బాగా పెంచుకున్నట్టే. ఓకేనా?
అందుకని వీటిని వదలొద్దు. నెలకోసారో లేదంటే 15 రోజులకోసారో అలా పుస్తకం తీసి ఒక్కో చాప్టర్ అలా ఓపెన్ చేసి చదువుతూ ఉండండి. వదిలేశారు అంటే మర్చిపోతారు. ఓకేనా? వదిలేయొద్దు. ప్రిపేర్ అవుతూ ఉండండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈపీఎఫ్ఓకి సంబంధించి రాసుకోవచ్చు. కాకపోతే దానికి సంబంధించి రిలే అవ్వకండి. కంప్లీట్‌గా ఈపీఎఫ్ఓ టాపిక్ మీదే, ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ మీదే రిలే అవ్వకండి. ఓకే. ఒక 2 ఇయర్స్ అన్నా మినిమమ్ పడుతుంది. 1 ఇయర్‌కి నోటిఫికేషన్ వస్తుంది. 1 ½ ఇయర్ ఆ 2 ఇయర్స్‌కి మీకు ఎగ్జామినేషన్ కనిపిస్తుంది. ఓకేనా? వేరే ఎగ్జామ్స్‌కి కలిపి మీరు చదువుకుంటూ ఉండండి. 2026లో వచ్చేస్తుంది నోటిఫికేషన్. ఇంకో 6 నెలల్లో నోటిఫికేషన్ రావచ్చు. ఇలా నోటీస్ ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ చేసేసారు. వాళ్ళు వేకెన్సీస్ పెంచుదాం అనుకుంటున్నారు. అది ఇది అని చెప్పి నేనైతే మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ ఇవ్వలేను. 2026 గానీ, 2027 గానీ మీకు మిస్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? బయట రూమర్స్ జరుగుతూ ఉంటాయి. 2029, 2026 అని చెప్పి చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెబుతూ ఉంటారు. అన్నీ ఒకసారి మీరు మాట్లాడారు అంటే ఒక సబ్జెక్ట్ గురించి లేదంటే ఒక డేట్ గురించి ఏది మాట్లాడినా పక్కా ప్రూఫ్‌తో, ఒక క్లారిటీతో మాట్లాడుకోవాలా. ఓకేనా? సో, ఓవరాల్‌గా నేను చెప్పేది ఇదే. మీరు క్లియర్‌గా ఈపీఎఫ్ఓ, ఈఓఏఓకి సంబంధించి వేకెన్సీస్ అయితే ఈపీఎఫ్ఓ, ఈఓఏఓ నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుంది 27, 26లో. ఓకేనా? ఏపీఎఫ్సీకి సంబంధించి కొద్ది క్వశ్చన్ మార్కు, కాకపోతే వేకెన్సీస్ ఇంక్రీజ్ చేస్తా అంటున్నారుగా, చూద్దాం దానికి సంబంధించి కూడా. ఓకేనా? సో, దీనికి సంబంధించి మీకు వేరే వీడియోస్ ఏం కావాలి అనుకుంటున్నారు? ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీ ప్రిపరేషన్‌లో? ఏదైనా కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? ఏదైనా పుస్తకం ఎలా చదవాలో అర్థం కావట్లేదా? ఏదైనా మంచి ట్యూటర్ అర్థం కావట్లేదా? కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లేదంటే నా వాట్సాప్ నెంబర్ 9491370061. దీనికి ఒకసారి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. నేను మీకు గైడెన్స్ ఇస్తాను. ఓకేనా? మెంటర్‌షిప్ కావాలి అనుకుంటే ఒకసారి నాకు మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మెంటర్‌షిప్ కావాలనుకుంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. మెంటర్‌షిప్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఓకేనా? యాప్‌లో మంచి కోర్సెస్ ఉన్నాయి. ఇలాంటి హ్యాండ్ రిటన్ కలర్‌ఫుల్ పీడిఎఫ్స్ మీకు టెలిగ్రామ్‌లో నేను షేర్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చింది, నా కంటెంట్ నచ్చుతుంది అంటే లైక్ చేసి వీడియోని కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే? దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ